హనుమంతుడు కుంభకర్ణుణ్ణి ఒక్కడే ఓడించాడని మీరనుకుంటున్నారా? కాని అసలు నిజం ఇంకా గొప్పది. లంక యుద్ధంలో రావణుడు తన తమ్ముడు కుంభకర్ణుణ్ణి నిద్రలేపాడు. అతను యుద్ధరంగంలోకి వచ్చాడు. పర్వతం లాంటి శరీరం, అగ్నిలాంటి కోపం, వానరసేన భయంతో వణికిపోయింది. అప్పుడు ఒక్క హనుమంతుడే ముందుకు వచ్చాడు. ఒక భారీ పర్వతాన్ని ఎత్తాడు. కుంభకర్ణుడిపై విసిరాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడు తడబడిపోయాడు. లంక దద్దరిల్లింది. కాని అతను సాధారణ రాక్షసుడు కాదు. తన శూలాన్ని ఎత్తాడు, హనుమంతుడిపై విసిరాడు. భారీ ఢీ, యుద్ధరంగం దద్దరిల్లింది. అయినా హనుమంతుడు వెనక్కి తగ్గలేదు. తన సేనను రక్షించాడు. ధైర్యం నింపాడు. చివరికి రంగంలోకి దిగింది ధర్మమే. శ్రీరాముడు అస్త్రాల వర్షం, ధర్మశక్తి కుంభకర్ణుడి చేతులు నరికబడ్డాయి. శరీరం బలహీనపడింది. చివరికి ఒక మహా అస్త్రంతో శ్రీరాముడు కుంభకర్ణుడి అహంకారాన్ని భూమిపై పడేశాడు. ఈ కథ